హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ. ఈరోజు రెసిపీ అయితే మటన్ నల్లి కాజు పేస్ట్ విత్ ఎండి కొబ్బరితో మనం రెసిపీ తయారు చేసే విధానం చూద్దాం. చాలా జ్యూసీగా ఉంటుందండి, చాలా స్పైసీగా కూడా ఉంటుంది. ఫస్ట్గా నేను రెగ్యులర్గా కొనే మటన్ షాప్లోనే మంచి నల్లి ఉన్న మటన్ని నేను కొట్టించానండి. 1 kg అనమాట. మటన్లో కూడా ఎప్పుడు కూడా బ్యాక్ లెగ్లో ఉండే నల్లి అయితే చాలా బాగుంటుందండి. అది ఒకటే పీస్ వస్తుంది, 2 లెగ్లకి 2 పీసులు అనుకోండి. చూడొచ్చు మొత్తం అంతా మెత్తుందనమాట. ఇది చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది బ్యాక్ లెగ్ అయితే. తర్వాత ఇందులో కొంచెం మిక్సింగ్ నేను నాన్ బోర్ కూడా వేయించాను. దీని పీసెస్ నేను చాలా చిన్నగా, అంటే మనకి 2 inches లాగా కొట్టించాను. ఎందుకంటే ఈజీగా కుక్ అవుద్ది, జ్యూస్ కూడా దానికి బాగా పట్టుకుంటుంది అనమాట. మొత్తం మసాలా అంతా కూడా బాగా పట్టుకుంటుంది. అదే పెద్ద పెద్ద పీస్ అయితే మన బిర్యానీకి అయితే ఓకే కానండి, మనం కుకింగ్కి కర్రీస్కి అయితే మీడియం సైజ్ పీసులు ఉంటే చాలా బాగుంటుంది. చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది, జ్యూసీగా కుక్ అవుతుంది. టోటల్ రెసిపీ మొత్తం డీటెయిల్గా చెప్తాను. వీడియో లాస్ట్ దాకా చూడండి. ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కింద కూడా కామెంట్ చేయండి. ఆల్మోస్ట్ అయిపోయిందండి, ఇంటికి తీసుకొచ్చాను. చూసారు కదా, ఇది నల్లి అనమాట. ఇటువంటి 2 వేసాడు మనకి. నేను ఫస్ట్ ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మసాలా కారం అండి. వీడియో నా ఛానల్లో ఉంటుంది. ఇది వేస్తే మనకి ఎటువంటి మసాలా కానీ అడిషనల్గా అవసరం లేదనమాట. ఆల్రెడీ అన్నీ ఉంటాయి ఇందులో 12 ఐటమ్స్. వీడియో నా ఛానల్లో ఉంటుంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. మనం ఒక 1/2 hour ముందు కలిపి పెట్టుకుందాం మొత్తం అంతా. దీనికి ఒక పెద్ద సైజు 4 ఆనియన్స్, పచ్చిమిర్చి, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు. నేను వాడేది గ్రౌండ్నట్ ఆయిల్. నేను పెద్ద కుక్కర్ పెడుతున్నాను అనమాట, ఎందుకంటే ఈజీగా ఉంటుంది కుక్ చేయడానికి. నూనె బాగా వేడెక్కిన తర్వాత మనం ఆనియన్స్ని వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేద్దాం. అప్పుడే మనం చిన్న సాల్ట్ కూడా యాడ్ చేద్దాం అండి, ఎందుకంటే ఆనియన్స్ సాల్ట్ పడితే అందులోని స్మెల్ అనేది పోతుంది. తర్వాత బేగా కూడా ఆనియన్స్ మగ్గిపోతాయి అనమాట. చూసారు కదా, ఆల్మోస్ట్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఇందులోని ఒక పెద్ద స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఇన్స్టెంట్గా దంచి పెట్టుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం కలిపెట్టుకున్నటువంటి మటన్ని ఇందులో మిక్స్ చేద్దామండి. దీన్ని కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. అప్పుడు దాకా మనం ఫ్రై చేస్తూ ఉండాలి, తక్కువ మంటలో పెట్టి. చాలామంది ఏం చేస్తారంటే కలర్ చేంజ్ అవ్వకముందే మనం అన్నీ యాడ్ చేయకూడదు. ఇది అంటే మెయిన్ ఇంపార్టెంట్. ఇది మసాలా పేస్ట్ అంటే ఎండు కొబ్బరి, ఉల్లిపాయ, జీడిపప్పు అండి. తర్వాత గరం మసాలా సామాన్లు, జీలకర్ర పౌడర్ వేసి మొత్తం పేస్ట్లా చేసుకోవాలి. దీన్ని ఎక్స్ట్రాడినరీగా గ్రేవీ వస్తుందండి, మీరు చూడొచ్చు. కొంచెం కారం యాడ్ చేస్తాను, కొంచెం స్పైసీనెస్ కోసం. వాటర్ అనేది నేను చాలా తక్కువ యాడ్ చేస్తాను, ఎందుకంటే జ్యూసీ చాలా టైట్గా ఉండాలి. ఒక్కొక్క పీస్ కూడా గ్రేవీ మొత్తం పట్టుకుని ఉండాలన్నమాట. అప్పుడే దీనికి మంచి వస్తుంది, ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. ఇందులో కొంచెం నేను పుదీనా, కొంచెం కొత్తిమీర, గరం మసాలా యాడ్ చేశాను. జస్ట్ నేను ఒక్క విజిలే పెడతాను అనమాట, ఎందుకంటే ఆల్మోస్ట్ 1/2 hour పైనే కుక్ చేసాం. కుక్కర్ పెట్టి ఒక్క విజిల్ అనమాట, మనం లేద్దే కాబట్టి ఒక్క విజిలే పెడదాం. అయిపోయిందండి. ఒకసారి మూత తీసి మీకు చూపిస్తాను. ఎప్పుడైనా సరే మటన్ కానీ చికెన్ కుక్ అయిన తర్వాత ఇలా ఆయిల్ పైకి రావాలి, వచ్చిందంటే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టుగా అనమాట. చూడొచ్చు, బోన్ నుంచి మటన్ కూడా సెపరేట్ అయింది. ప్రతి పీస్కి కూడా గ్రేవీ ఎలా ఉందో. ఇది చపాతీతో కానీ రైస్తో కానీ చాలా బాగుంటుంది. నేనైతే రైస్తోనే సర్వ్ చేస్తున్నాను. దీంతో పాటు ఫ్రై ప్రాన్స్ అండి. మటన్ చూసారా ఎంత సాఫ్ట్గా ఎలా కుక్ అయిపోయిందో.
ఈ రెసిపీ ఎలా ఉంది కింద కామెంట్ చేయండి. ఇటువంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ.